నమస్కారం. మనందరి స్వేచ్ఛ, మన దేశ భద్రత ఈ రెండింటి మధ్య ఎప్పుడూ ఒక సన్నటి గీత ఉంటుంది. సరే, మరి ఆ గీతను ఎక్కడ గీయాలి? ఎక్కడ గీస్తే కరెక్ట్? ఈరోజు మనం సరిగ్గా ఆ గీత గురించే మాట్లాడుకోబోతున్నాం. ఒక చాలా వివాదాస్పదమైన అంశం, అదే విచారణ లేకుండా నిర్బంధించడం. ఇంగ్లీష్లో ప్రివెంటివ్ డిటెన్షన్ అంటారు. ఈ ప్రశ్న వినగానే ఏంటిది అన్యాయంగా అనిపించొచ్చు కదా. అసలు చెయ్యని నేరానికి జైలుకెళ్లడమేంటి? కాని నమ్మలేని నిజమేంటంటే దీనికి సమాధానం అవును. మన భారతదేశంలో ఇది చట్టప్రకారం సాధ్యమే. మరి అదెలా సాధ్యం? ఇప్పుడు చూద్దాం. అసలు ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక శిక్ష కాదు, కేవలం ఒక నివారణ చర్య అంతే. అంటే ఒక వ్యక్తి భవిష్యత్తులో ఏదో ప్రమాదకరమైన నేరం చేయబోతున్నాడని ప్రభుత్వానికి గట్టిగా అనుమానం వచ్చిందనుకోండి, ఆ నేరం జరగకముందే వాళ్ళని అదుపులోకి తీసుకోవచ్చు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇదంతా కేవలం అనుమానం మీదే ఆధారపడి ఉంటుంది అంతే. సరే, మరి రెగ్యులర్ అరెస్ట్కి ఈ ప్రివెంటివ్ డిటెన్షన్కి మధ్య తేడా ఏంటో చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, సాధారణ అరెస్ట్ అంటే ఏంటి? ఒక నేరం జరిగిన తర్వాత ఆధారాలు సేకరించి కోర్టు ముందు ప్రవేశపెడతారు. కాని ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ కథ వేరు. ఇది ఒక ప్రభుత్వ అధికారి కేవలం అనుమానంతో తీసుకునే నిర్ణయం. స్టార్టింగ్లో కోర్టు ప్రమేయమే ఉండదు. అదే దీనిలో అతిపెద్ద తేడా. అంత పెద్ద అధికారం ప్రభుత్వానికి ఎక్కడ్నుంచొచ్చింది? వాళ్లంతట వాళ్లే దీన్ని క్రియేట్ చేసుకున్నారా? లేదు. ఇక్కడే మనకు ఆశ్చర్యం కలిగించే విషయమేంటంటే దీనికి మన రాజ్యాంగంలోనే ఒక ఆధారం ఉంది. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 22 ఉంది కదా. అదో విచిత్రమైన ఆర్టికల్. ఒకవైపేమో అక్రమారెస్టులుంచి మనల్ని కాపాడుతుంది. కాని అదే ఆర్టికల్ మరోవైపు దేశభద్రత పేరు చెప్పి ప్రభుత్వాన్ని విచారణ లేకుండానే అరెస్ట్ చేసే అధికారాన్ని కూడా ఇచ్చేస్తుంది. అయితే ఇందులో ఒక చిన్న సేఫ్టీ మెజర్ ఉంది. అదేంటంటే 3 నెలల తర్వాత ఒక అడ్వైజరీ బోర్డ్ దీన్ని రివ్యూ చెయ్యాలి. అంటే ప్రభుత్వానికి నచ్చిన ఏ కారణంపైనైనా ఈ పవర్ వాడేయొచ్చా? లేదు. అఫీషియల్గా కొన్ని కారణాలు చెప్పబడ్డాయి. దేశభద్రత, పబ్లిక్ ఆర్డర్, విదేశీ వ్యవహారాలు, చివరికి నిత్యావసర సరుకుల సప్లై లాంటి విషయాలు. చూడండి ఎంత విస్తృతమైన కారణాలో. వీటిని బేస్ చేసుకుని ఈ చట్టాలను వాడొచ్చనమాట. సరే, రాజ్యాంగంలో ఆధారముంది అన్నాం కదా. మరి ఆ అధికారాన్ని ప్రాక్టికల్గా అమలు చేయడానికి ఎలాంటి చట్టాలున్నాయో ఇప్పుడు చూద్దాం. మరి ఈ రాజ్యాంగ అధికారాన్ని వాడటానికి ప్రభుత్వం దగ్గరున్న టూల్స్ ఏంటి? ఇవే ఆ మెయిన్ చట్టాలు. మనకు తరచుగా వినిపించే పేరు జాతీయ భద్రతా చట్టం, అంటే NSA. దాంతోపాటే UAPA, PMLA లాంటి చాలా స్ట్రిక్ట్ చట్టాల్లో కూడా ఇలాంటి ప్రొవిజన్స్ ఉన్నాయి. ఒక్కసారి ఈ NSA చట్టం ఎంత పవర్ఫుల్లో చూడండి. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి 10 రోజుల వరకు అసలు కారణమేంటో కూడా చెప్పక్కర్లేదు. ఆ తరువాత ఏకంగా 1 సంవత్సరం వరకు జైల్లో పెట్టేయొచ్చు. 2020లో అయితే దీని వాడకం పీక్స్కి చేరింది. అంటే పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఇంత స్ట్రిక్ట్ చట్టాలున్నప్పుడు ఇవి మిస్యూజ్ అవ్వకుండా ఉంటానికి కొన్ని సేఫ్గార్డ్స్ కూడా పెట్టారు. కాని అవి రియాలిటీలో ఎంతవరకు వర్కౌట్ అవుతున్నాయో చూద్దాం. పేపర్ మీద చూస్తే ఈ ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా, పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఫస్ట్, ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలి. సెకండ్, వాళ్లు ఆబ్జెక్ట్ చేయడానికి ఒక ఛాన్స్ ఇవ్వాలి. థర్డ్, 3 నెలల్లో ఒక బోర్డ్ రివ్యూ చేయాలి. అంతా బానే ఉంది కదా. కానీ ఇక్కడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఈ అడ్వైజరీ బోర్డుల పనితీరు మీద సాక్షాత్తు సుప్రీంకోర్టే చాలా సీరియస్ కామెంట్ చేసింది. అవి కేవలం రబ్బర్ స్టాంప్లా ఉండకూడదని చెప్పిందంటే అర్థం చేసుకోండి, చాలాసార్లు అవి ప్రభుత్వం చెప్పిందానికి తల ఊపుతున్నాయనే ఆందోళన ఎంత బలంగా ఉందో. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇదే. ఒకవేళ ఏడాది తర్వాత కోర్టు అయ్యో ఈ అరెస్ట్ తప్పని చెప్పిందనుకోండి, అప్పటికే ఆ మనిషి జీవితంలో 1 సంవత్సరం జైల్లో గడిచిపోతుంది. అంటే ఏంటి? విచారణ లేకుండానే శిక్ష అనుభవించినట్టయింది. అందుకే అంటారు కొన్నిసార్లు ఈ ప్రాసెస్సే పనిష్మెంట్గా మారిపోతుందని. ఈ చట్టాల అసలు ఉద్దేశ్యం ఏంటి? కానీ రియాలిటీలో వాటిని ఎలా వాడుతున్నారని ఆరోపణలొస్తున్నాయనేదానికి ఈ టేబుల్ ఒక మంచి ఎగ్జాంపుల్. పబ్లిక్ ఆర్డర్ పేరు చెప్పి రాజకీయ ప్రత్యర్థుల్ని టార్గెట్ చేస్తున్నారని, నేషనల్ సెక్యూరిటీ పేరు చెప్పి చిన్న లా అండ్ ఆర్డర్ ఇష్యూస్కి కూడా ఈ చట్టాల్ని వాడుతున్నారని ఇలా చాలా విమర్శలున్నాయి. ఈ చట్టాలను ఎంత చిన్న కారణాలకి కూడా వాడచ్చో చెప్పడానికి ఇదొక షాకింగ్ ఎగ్జాంపుల్. ఆలోచించండి, క్వాలిటీ లేని మిరప విత్తనాలు అమ్ముతే
అది దేశ భద్రతకి ఎలా ముప్పవుతుంది? ఇదే చట్టం యొక్క అసలు ఉద్దేశ్యాన్ని పూర్తిగా పక్కదారి పట్టిస్తోందని విమర్శకులు గట్టిగా వాదిస్తున్నారు. మరి ఈ మొత్తం వివాదంలో మన జ్యుడిషరీ అంటే న్యాయ వ్యవస్థ ఒక కీ రోల్ ప్లే చేస్తోంది. ప్రభుత్వ పవర్కి, పౌరుల హక్కులకి మధ్య ఒక బ్యాలెన్స్ తీసుకురావడానికి ట్రై చేస్తోంది. మన కోర్టులు ఈ చట్టాల్ని చాలా గట్టిగా విమర్శించాయి. ఏకంగా వీటిని ఒక కొలోనియల్ లెగసీ అంటే వలసవాద వారసత్వం అని పిలిచాయి. అంటే దాని అర్థమేంటి? బ్రిటిష్ వాళ్లు మన స్వాతంత్ర్య సమరోయోధుల్ని విచారణ లేకుండా జైల్లో పెట్టడానికి వాడిన చట్టాల్ని మనం స్వాతంత్ర్యం వచ్చాక కూడా కంటిన్యూ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కోర్టు ప్రశ్నిస్తోంది. మరి ఈ మిస్యూజ్ని ఎలా ఆపాలి? దీనికి సుప్రీంకోర్టు ఒకే ఒక దారి చూపిస్తోంది. ప్రొసీజర్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వడం. ప్రతి రూల్ పాటించి తీరాలి. కారణాలను రాతపూర్వకంగా విదౌట్ ఫెయిల్ ఇవ్వాలి. వాళ్ళ అబ్జెక్షన్స్ని వెంటనే కన్సిడర్ చేయాలి. ఈ ప్రొసీజర్లో చిన్న తప్పు జరిగినా సరే మొత్తం డిటెన్షనే చెల్లదు అని కోర్టు చాలాసార్లు క్లియర్గా చెప్పింది. ఇది మన ఇండియన్ జ్యుడిషియరీ యొక్క ఫండమెంటల్ ప్రిన్సిపల్. బెయిల్ అనేది రూల్, జైల్ అనేది ఎక్సెప్షన్. ఎంత కఠినమైన చట్టాల కింద కేసులైనా సరే కోర్టు ఈ మాటని గుర్తుచేస్తూ డిటెన్షన్ అనేది లాస్ట్ ఆప్షన్గా మాత్రమే వాడాలి అని చెప్తోంది. సో చివరిగా ఈ టాపిక్లో ఉన్న అసలైన డైలెమా ఏంటో, అంటే ఆ పరిష్కారం దొరకని సమస్యేంటో మరోసారి చూద్దాం. ఇక్కడ రెండు వాదనలు మనకు క్లియర్గా కనిపిస్తాయి. ఒకవైపు ప్రభుత్వం ఏమంటుందంటే దేశ భద్రత కోసం ఇలాంటి కఠినమైన చట్టాలు తప్పనిసరి అని. మరోవైపు సివిల్ లిబర్టీస్ గ్రూప్స్ ఏమంటున్నాయంటే ఇదే చట్టాలు మన ప్రాథమిక హక్కుల్ని కాలరాస్తున్నాయని. ఫైనల్గా మనం మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కే వస్తాం. ఒకవైపు దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత, మరోవైపు అదే దేశ పౌరుల స్వేచ్ఛను కాపాడతామనిచ్చిన రాజ్యాంగ హామీ. ఈ రెండింటి మధ్య ఆ కరెక్ట్ లైన్ ఎక్కడ గీయాలి? ఇదే ఇప్పటికీ మన ముందున్న అతిపెద్ద ఛాలెంజ్. ఈ రోజుల్లో మనం ఎదుర్కొంటున్న ముప్పులను దృష్టిలో పెట్టుకుంటే ఒక ప్రజాస్వామ్యం, భద్రతకు, స్వేచ్ఛకు మధ్య ఆ లైన్ని సరిగ్గా ఎక్కడ గీయాలి? ఇది సమాధానమంత సులభంగా దొరికే ప్రశ్న కాదు. దీని గురించి మనమందరం ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.